యాక్చువల్గా నాలాంటి వాడు కరీంనగర్ రాకుండా విజయవాడలోనో లేకపోతే రాజమండ్రిలోనే ఉంటే తెలంగాణ భాషలో తెలంగాణ పదాలలో కేవలం అన్నవరం దేవేందర్ మాత్రమే కవిత్వం రాస్తున్నాడేమో అనే అభిప్రాయంతో లేకపోతే అలా ఉండేవాడిని. చాలామంది అలా ఉండేవాళ్ళం బహుశా. నేను ఇక్కడ వచ్చి 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాను కాబట్టి నాకు ప్రత్యేకంగా తెలిసింది ఏంటంటే తెలంగాణ భాష అంటే స్థానిక భాషని కవిత్వంలో తీసుకొస్తున్నటువంటి మిగతా కవుల యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చూడడానికి అవకాశం కలిగింది. అందులో కూకట్ల తిరుపతి గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర. అలాగే అదుగురు అంజయ్య గారి కవిత్వ పుస్తకంలో కూడా ఆ భాషా వినియోగం ఉన్నది. అయితే భాష మీద చాలా మంచి చర్చ జరిగింది ఈరోజు. భాస్కర్ సార్ చాలా చాలా చర్చనీయాంశాలని ఆయన లేవనెత్తారు. ఆయన మంచి టాపిక్ మాట్లాడాడు. ఆయన అలాంటి మంచి చర్చకి ఈరోజు కూకట్ల తిరుపతి గారు ఒక కారణం అయ్యారు. అంటే వచన కవిత్వంలో మనం ఏ భాషలో కవిత్వం రాయాలి అనే ఒక విషయం ఎప్పటి నుంచి కూడా వస్తూనే ఉంది. రంది సోమరాజు గారు రాసిన పుస్తకం కావచ్చు, కాళోజీ గారు కావచ్చు, లేకపోతే చాలామంది వాళ్ళ పుస్తకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఇప్పుడు లేటెస్ట్గా పల్లిపట్టి నాగరాజు రాస్తున్నాడు. అలాగే చాలామంది వాళ్ళ స్థానిక భాషల నుంచి కవిత్వం రాస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అదే భాషలో మనం కవిత్వాన్ని చివరి దాకా ఆ భాష యొక్క మాండలికం అనండి, ప్రామాణికం అనండి, దేశీయం అనండి, ఏదైనా అనండి, కానీ అది రాసినప్పుడు అది చదివిన వాళ్ళకి అది ఎంత మేరకు అందుతోంది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయంగా నేను భావిస్తాను. అలాంటి విషయాల్లో బోర్ల సార్ చెప్పినట్టు ఆ లోకలైజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడటం వల్ల మనం ఎక్కువగా దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని మాత్రం కూడా నేను నమ్ముతున్నాను. కానీ అందరూ రాయడానికి అది కష్టం, చాలా కష్టం అందరూ రాయడానికి. అలాంటి గొప్ప ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే రీతి రివాజులకి లేకపోతే ఎప్పుడు జరిగేదానికి వ్యతిరేకంగా రాయడం, లేకపోతే వ్యతిరేకం కాదు దానికి ఏటికి ఎదిరిదే లక్షణంతో రాయడం అనేది అందరి కవులకి ఉండదు. ఎందుకంటే నేను ఇలా రాస్తే వాళ్ళకి అర్థం కాదేమో, వాళ్ళకి అర్థం కాకపోతే నేను గొప్ప కవిని కానేమో, నేను గొప్ప కవిని కాకపోతే కవిత్వ లోకానికో లేదా ప్రపంచానికో కరీంనగర్కో హైదరాబాద్కో ప్రమాదం జరుగుతున్న వంటి భావనలో చాలా మంది కవులు ఉంటారు. అలాంటి ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు చాలామంది ఆ తరంలో ఎదిరించుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దండహీమానంగా విప్లవ భావజాలం వస్తున్న రోజుల్లో వజీర్ రహమాన్ లాంటి వాళ్ళు రాసిన కవిత్వం కానివ్వండి, అలా ఏదైనా సరే అది భావపరంగా కానీ, భాషపరంగా కానీ, వస్తుపరంగా కానీ వాళ్ళ ప్రత్యేకత నిలబెట్టుకుంటూ ఆ పుస్తకాలను కానీ, ఆ కవిత్వాన్ని కానీ రాయడానికి వాళ్ళు సాహసం చేశారు. అలాంటి సాహసం తిరుపతి గారు చేశారు. మళ్ళీ అలాంటి సాహసం తిరుపతి గారు లాంటి వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. అది ఎంత గుర్తింపు వస్తుంది, ఎంత రావట్లేదు అనే చర్చ, దానికి కారణాలు మళ్ళీ చేయొచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న కృషి అలాగే కంటిన్యూ అయితే భాస్కర్ సార్ చెప్పినట్టు కానీ లేకపోతే బోర్ల సార్ చెప్పినట్టు కానీ ఏంటంటే ఆ భాష యొక్క మూలాలు బతుకుతాయి. ఆ భాష తన మూలాన్ని బతికించుకుంది అనుకున్నప్పుడు అది ఏ ప్రాంతం ఎలా ఎవరు ఆధిక్యాన్ని ప్రదర్శించినా కూడా అది ప్రజల జీవితాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉండిపోతుంది. కవిత్వం కానివ్వండి, కథ కానివ్వండి, నవల కానివ్వండి, ఏ రూపంలో అయినా సరే అలా నిలబెట్టే కవులకి, అలా నిలబెట్టే తిరుపతి లాంటి కవులకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.